పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. త్రిత్వము తర్వాత 8వ ఆదివారం కోసము పెద్దలు మనకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యాంశాలను, ఆ పాఠ్య భాగాలను మనం పరిశీలించగలిగితే దానిలో దేవుడు ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి ఎలా ఉండాలో చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సేవకుడు ఎలా ఉన్నారో చెప్తా ఉన్నారు. ఆ సేవకుడు తన సంఘాన్ని ఎలా కాచుకోవాలో కూడా చెబుతూ ఆ సంఘంలో ఉన్న సేవకుల్ని ఎవరు అంటే దేవుని వాక్యాన్ని చాటించడానికి ఎవరు నిజంగా భక్తి గల వాళ్ళు ఉన్నారు, ఎవరు తమకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఎవరున్నారో కూడా గుర్తుపట్టేటటువంటి వాళ్ళు గుర్తుపట్టగలరా లేదా దానికి తగినటువంటి సూచనలు కూడా ఈ 3 పాఠ్యాంశాలలో ఇస్తూ ఈ మూడింటిని కలిపిన విధానము చాలా అద్భుతంగా నిజానికి నేనైతే చాలాసేపు దీనిని ధ్యానం చేయాల్సి వచ్చింది. అయితే దేవుడు ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి నన్ను వాడుకుంటూ కొన్ని సత్యాలను నాకు బోధపరిచేసరికి నేను చాలా అంటే దేవుని యొక్క వాక్యం ఇంత మధురమైందా, నిజంగా తేనె కంటే మధురమైంది ఆయన వాక్యం అని దావీదు మహారాజు గారు చెప్తా ఉంటారు కదా. అది నేను దినదినం అనుభవిస్తూ ఉన్నాను, మీతో పంచుకోవడానికి కూడా చాలా ఇష్టపడతా ఉన్నాను. ముందుగా మనం మత్తయి సువార్త చూస్తే అక్కడ మనకి 10వ అధ్యాయము 22 నుంచి 29 వచనాల వరకు ఇచ్చారు. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆ దినమున మీరు నన్ను చూసి ప్రభువా నీ నామములో మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అడుగుతారు అని ఆయన కొంతమందిని ఉద్దేశించి అంటారు. ఆ దినమున అంటే పరలోక రాజ్యములో మీరు అంటే ఒక గ్రూప్ని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారన్నమాట. మీరు నీ నామములో మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేయలేదా అని అడిగినప్పుడు అక్రమం చేయువారులారా నా యొద్ద నుంచి పొందని నేను మిమ్మల్ని తోలివేస్తానని ఆయన చెప్తా ఉంటారు. చెబుతూ ఆయన ఏమంటారంటే, కాబట్టి ఈ నా మాటలు విని దాని చొప్పున నడుచుకునేవాడు ఎలా ఉంటాడంటే బండ మీద తన ఇంటిని కట్టుకున్న వారిని పోలిన వాడి వలె ఉంటారు. అప్పుడు వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరిన ఆ ఇల్లు పడిపోదు అని చెప్తా ఉంటారు. అంటే దేవుని మాటలు విని ఆ చొప్పున నడుచుకునేవాడు తన జీవితాన్ని, ఇల్లు అంటే లిటరల్గా ఇల్లు కాదు, అక్కడ అక్షరార్థంగా కాదు, ఇల్లు అంటే మనమే మన జీవితాన్ని కట్టుకోవడము. ఎన్ని రకాల శోధనలు కష్టాలు వచ్చినా సరే మనము పడిపోము, దేవుడే మనకి తోడుగా ఉన్నాడు, ఆయనే మనకి సహాయకుడని మనం ఎప్పటికీ నిలబడిపోతామో. శోధనల నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా ఆయన మనకి ఇస్తాడు, అది దాని అర్థం. అదే విధంగా ఈ నా మాటలు విని దాని చొప్పును నడుచుకొనని వాడు ఎలా ఉంటాడంటే ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న వాని వలె ఉంటాడు. వాన కురుస్తుంది, వరద వస్తుంది, గాలి విసిరితే అప్పుడు ఆ ఇల్లు కూలిపోద్ది. దాని పాటు చాలా గొప్పగా ఉంటుంది. పాటు అంటే కష్టం అన్నమాట. అంటే దేవుని మాట చొప్పున నడుచుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కష్టం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి చిన్నదానికి, చిన్న కష్టం వచ్చినా, పెద్ద శోధన వచ్చినా, కృంగిపోయినా సరే అతనికి ఎవరు తోడుండ్రు, అతనికి కుప్ప కూలిపోవడమే అని ఆయన చెప్తూ ఒక అధికారం కలవాని వల్లే మాట్లాడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆయన మాటలకి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన ఇంత అధికారం కలవాని వల్లే బోధిస్తున్నాడని చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. అది మనకి ఇవ్వబడిన సువార్త వాక్య భాగాలలో సారాంశం. అంటే ఒక వ్యక్తి దేవునిని అనుసరిస్తే ఆ వ్యక్తి జీవితము అంటే ఆ వ్యక్తి తన వ్యక్తిత్వము దేవునిలో, ఆత్మలో తనని తాను కట్టుకోగలడు. ఏది ఎదురొచ్చినా, ఎంత కష్టమైనా కృంగిపోడు. ఎందుకంటే దేవుని మాట చొప్పున నడుచుకున్నాడు కాబట్టి. ఇది మనం ఖచ్చితంగా అంగీకరించాల్సింది. దేవుని మాట చొప్పున నడుచుకుంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని పడేయలేరు, ఎవ్వరు కూడా మనల్ని కృంగతీయలేరు. దేవుని మాట చొప్పున నడుచుకోకపోతే వారు చాలా కష్టాలకి, వేదనకి గురైపోతూ ఉంటారు. అది దానిలో ఉన్న సారాంశం. అయితే మనకి ఇవ్వబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము అక్కడ 7వ వచనం నుంచి 38 వచనాల వరకు ఇచ్చారు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పౌలు గారు యెరూషలేముకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. యెరూషలేముకి వెళ్లే లోపు ఆయన మిలేతు అనే ఒక గ్రామంలో ఉంటారు. మిలేతు అనే గ్రామంలో ఉంటే ఆ మిలేతు నుంచి ఆయన యెరూషలేముకి త్వరగా వెళ్ళిపోవాలని భావించి ఎఫెసు అనేటువంటి పట్టణంలో ఉన్న పెద్దల్ని పిలిపిస్తారు. ఏంటంటే ఆ ఎఫెసుకి ఆయన వెళ్ళదలుచుకోలేదు, ఎఫెసుని దాటి యెరూషలేముకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన ఎఫెసు పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతూ ఉంటారు. వారితో మాట్లాడుతూ
ఆయన చెప్పే మాటలు ఏంటంటే మనకు అక్కడ 10వ వచనం నుంచి అక్కడి నుంచి ఇవ్వబడుతుంది. ఏమని అంటారంటే, నేను మీ మధ్య ఎన్నో శోధనలు, యూదులు నన్ను ఎన్నో కుట్రలు నా మీద చేసినా సరే నేను ఎంతో శోధనని సహించి కన్నీరు కారుస్తూ మీ మధ్య ఎంతో వినయముతో నేనున్నాను, దానికి మీరే సాక్ష్యము, అంత వినయముగా నేను ఇక్కడ నడుచుకున్నాను అని చెప్తా ఉంటారు. వాళ్ళకి చెప్తూ, నేను ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదు, ఇంటింటా బోధించుచు అందరికీ దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నానంటారు. అంటే ఇంటింటా బోధిస్తూ అందరి దగ్గరికి తిరుగుతూ ప్రయోజనకరమైనది ఏం దాచుకోలేదంటే ఆయన ఏం చెప్పారు అంటే, అక్కడ ఆయన అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ప్రయోజనకరమైనది అందరికీ బోధించారంట. ఆ ప్రయోజనకరమైనది ఏంటి అంటే, తండ్రి అయిన దేవుని దగ్గర మారు మనస్సు పొందటం, దేవుని ఎదుట మారు మనస్సు పొందటం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. ఈ రెండే ఎవరికైనా సరే తమ జీవితంలో ప్రయోజనకరమైనవి. తండ్రి ఎదుట మారు మనస్సు పొంది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుకోవాలి అని యూదులకి, గ్రీసు దేశస్థులకు కూడా నేను బోధిస్తూ మీ మధ్య సంచరిస్తూ ఉన్నాను అని ఆయన చెప్తారు. అయితే ఇప్పుడు నా ఆత్మ ఏమంటే ఆయన బంధించబడుతుంది, బంధకాలలో ఉంది నా ఆత్మ, నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి అని చెప్తారు. యెరూషలేములో నాకు అక్కడ ఏమేమి సిద్ధంగా ఉన్నాయో, ఏమేమి కష్టాలు, శ్రమలు సిద్ధంగా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ప్రతి పట్టణంలో, నేను వెళ్ళిన ప్రతి పట్టణంలో నాకు శ్రమలు, బంధకాలు ఖచ్చితంగా ఉంటాయని పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ మధ్య బ్రతికేటప్పుడు ఎంత వినయముతో ఉన్నా సరే అక్కడ ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా, ప్రయోజనకరమైన 2 అంశాలు, అది ప్రభువు ఎదుట మారు మనసు పొందటం, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి అని ఆయన చెబుతూ ఇంటింటా సంచారం చేస్తూ బోధిస్తా ఉన్నా సరే నేను, నా ఆత్మ మాత్రము బంధించబడి ఉన్నది. నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి. ఏ పట్టణంలో నేనున్నా సరే శ్రమలు, బంధకాలు నా కోసము కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే పరిశుద్ధమైన ఆత్మదేవుడు లోపల నాకు సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు వెళ్ళబోయే పట్టణంలో నీకు బంధకాలు, శ్రమలు ఉన్నాయని, ఏ పట్టణంలో సరే నా కొరకు ఇవే ఉన్నాయని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ నేనిచ్చే సాక్ష్యం ఒక్కటే. అదేంటంటే ఆయన ఇచ్చే సాక్ష్యం అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఏంటంటే యేసు ప్రభు పరిచర్యని నేను తుదముట్టించాలి, అది ఆయన సాక్ష్యము. ఆయన ఏమంటున్నారంటే, దేవుని కృపాసువార్తకు నేను సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కృపాసువార్త అంటే యేసుక్రీస్తే కృపామయుడు, ఆయనే మనకు వచ్చిన మెస్సియా, వేరే వారి కోసం ఎదురు చూడక్కర్లేదు. అదే కృపాసువార్త. ఆ కృపాసువార్తను గూర్చి నేను సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు నాకు అప్పగించిన పరిచర్యను నేను తుదముట్టించాలి. దానికోసం నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అని ఆయన చెప్తున్నారు. అక్కడేమో పరిశుద్ధాత్మ ఈయనకు ఒక సాక్ష్యం ఇస్తున్నారంట. నువ్వు వెళ్ళబోయే ప్రతి చోట బంధకాలు, శ్రమలు ఉన్నాయి. ఈయనేం సాక్ష్యం ఇస్తున్నారు? మీ అందరికీ కూడా కృపాసువార్తను గురించిన సాక్ష్యము ఇస్తూ నేను పరుగు పెడుతున్నాను. అంటే ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా కృపాసువార్తను గురించిన ఆ వార్త చాటిస్తూ పరుగు పెడుతున్నాను. యేసయ్య నాకు అప్పగించినటువంటి పరిచర్యను తుదముట్టించడం కోసం నా ప్రాణాన్ని ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు అని ఆయన చెప్తూ అక్కడున్న పెద్దలకి ఏం చెప్తా ఉంటారంటే, మీకు దేవుడు తన యొక్క స్వరక్తాన్ని కార్చి సంపాదించుకున్న సంఘాలు, అంటే పెద్దలు అనమాట, వారందరూ ఎఫెసులో ఉన్న పెద్దల్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం మర్చిపోకూడదు. ఇది సేవకులకి దేవుడిచ్చే ఒక హెచ్చరిక. ఆ సేవకులందరినీ సిద్ధపరిచినటువంటి అందరికంటే గొప్ప సేవకుడు పౌలు గారు. ఆయన సిద్ధపరిచిన పెద్దల్ని, ఆ సేవకుల్ని హెచ్చరిస్తూ చెబుతున్నారు. ఏమని అంటే, దేవుడు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్నటువంటి తన సంఘములో దేని నిమిత్తం మిమ్మల్ని పెద్దలుగా ఉంచారో, దేని నిమిత్తం మిమ్మల్ని ఖాయమని చెప్తున్నారో ఆ విషయంలో జాగ్రత్త. ఆ యావత్తు మంద గురించి జాగ్రత్త పడండి. అంటే అక్కడ పెద్దలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంద ఇచ్చారు. మంద అంటే ఒక సంఘము అన్నమాట, ఒక గుంపు. వారు 10 మంది అయి ఉండొచ్చు, 20 మంది అయి ఉండొచ్చు. కానీ వారందరినీ గుర్తు చేసుకోండి, వారందరినీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. కాబట్టి
మిమ్మల్ని దేని మీద అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మంద గురించి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని గురించి కూడా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అంటే కాపరులు పెద్దలైన వారు తమ విషయంలో, రక్షణ విషయంలో తప్పిపోకుండా వారు జాగ్రత్త పడాలి. తమని ఏ మంద మీద అధ్యక్షులుగా దేవుడు నియమించారో ఆ మంద అంటే ఆ ప్రజల్ని దేవుడు కొనుక్కున్నాడు, తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నారు కాబట్టి చాలా జాగ్రత్త. అంటే మనము విలువైన వస్తువులు మన ఇంట్లో కొనుక్కుంటాము, విలువ ఎక్కువైన కొద్దీ మన జాగ్రత్త పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, మన విలువైన బంగారపు వస్తువులు లాకర్లో దాచుకుంటా ఉంటాం. అదే సామాన్యంగా ఇంట్లో వాడుకునే మామూలు వస్తువుని పెద్దగా మనం కేర్ చేయకపోవచ్చు. విలువని బట్టి ఒక్కొక్క వస్తువు పట్ల జాగ్రత్త పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే విలువైంది దేవుడు తన రక్తాన్నిచ్చి సంపాదించుకుని సంఘము, వారి గురించి జాగ్రత్త వహించండి, మిమ్మల్ని గురించి కూడా మీరు జాగ్రత్త పడండి అని చెబుతూ, నేను ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను, మరికి ఎప్పుడు మిమ్మల్ని చూడనేమో కాదు, చూడను. కాబట్టి ఇక్కడ ఎవరి నాశన విషయం గురించి కూడా నాకు బాధ్యత లేదు, నన్ను దోషిగా ఎవరు తీర్పు తీర్చరు. ఎందుకంటే అందరి మధ్య సంచరిస్తూ ప్రయోజనకరమైనవి ఏంటో నేను చెబుతూ ఇక్కడే మీ మధ్యే ఉన్నాను. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాను, ప్రయోజనకరమైనది ఏంటి అని చెప్తా ఉన్నాను. దేవుని ఎదుటి మారు మనసు పొందండి, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానంటే ప్రతి ఇండివిజువల్కి కూడా నేను ఇంటింటా బోధించాను. కాబట్టి ఎవరైనా నశించిపోతే నాది కాదు భారము, ఎందుకంటే అందరికీ చాటించాను. కాబట్టి అదే విధంగా పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు, మీకు ఇచ్చిన మందల్ని కూడా వాటిని కాచే విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్య క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి. తోడేళ్ళు అంటే నిజంగా జంతువులు కాదు, తోడేళ్లు కాదు అవి. అంటే మేక చర్మం కప్పుకున్న తోడేళ్ళ గురించి యేసుక్రీస్తు వారు కూడా హెచ్చరిస్తూ ఉంటారు కదా. అంటే అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు వీళ్ళనమాట. మీరు మీ బోధని జాగ్రత్తగా చేసుకోండి, ఆ ప్రయోజనకరమైంది ఏంటో ఆయన చెప్పారు, దానిని బట్టి మీరు జాగ్రత్త పడండి, సిద్ధంగా ఉండండి, మీకు అప్పగించబడిన మీ మందల్ని మీరు జాగ్రత్తగా కాయండి అని చెప్తూ క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు. అంతేకాకుండా శిష్యుల్ని ఈడ్చుకెళ్ళిపోయే వంకర మనుషులు కూడా మీలో ప్రవేశిస్తారు. ఈ తోడేళ్ళు, ఈ శిష్యుల్ని ఈడ్చుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరంటే ఇందాక మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ 10వ అధ్యాయము 22వ వచనంలో మొట్టమొదటి వచనంలో చెప్తా ఉంటారు, అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నా నామములో దయ్యాలు వెళ్ళగొట్టామని, నా నామములో అద్భుతములు చేశామని చెప్పినప్పుడు అక్రమము చేయివారలారా నా యొద్ద నుండి తొలగిపోమ్ము. అంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు, యేసయ్య నామములో ఎంతో మందికి రోగాలను బాగుపరుచుంటారు, అద్భుతాలు చేశారు, ఏమేమి చేశారంటే అది వాళ్ళు కాదు, యేసయ్య నామములో ఉన్న శక్తిని బట్టి చేశారు. కానీ వాళ్ళల్లో యేసుక్రీస్తు పట్ల విశ్వాసం లేదు, కేవలం ఆ నామాన్ని, దానికున్న శక్తిని వాడుకున్నారు. కాబట్టి అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి అని అక్కడ చెప్పిన యేసుక్రీస్తు చెప్పిన ఆ అక్రమం చేసేవాళ్ళు ఇక్కడ పౌలు గారు చెప్పే సంఘములో ప్రవేశించే తోడేళ్ళు, అదేవిధంగా వంకర మనుష్యులు, శిష్యుల్ని ఈడ్చుకుపోయే వంకర మనుషులు ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని వారికి ఒక మంచి హెచ్చరికను పౌలు గారు చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఆయన ఏమనంటారంటే, మిమ్మల్ని ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, 3 సంవత్సరాలు మీ మధ్య నేను కన్నీరు కారుస్తూ మీ గురించి ఎంతో నేను విజ్ఞాపన చేశాను. ఎందుకంటే వారి రక్షణ పోకూడదని విజ్ఞాపన చేశారు. 3 సంవత్సరాలు మీ మధ్య ఉండి కన్నీరు కారుస్తూ నేను మిమ్మల్ని గురించి వేడుకున్న విధానము మీకు కూడా తెలుసు అని ఆయన చెప్తా ఉంటారు. కాబట్టి అలా వేడుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయంలో ఆయన ఏమంటున్నారు, మిమ్మల్ని దేవునికి, ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను అంటారు. అంటే అప్పటిదాకా ఆయన బోధించారు, ప్రయోజనకరమైనది ఏంటో చెప్పారు. ఆ తర్వాత తనకి శ్రమలు, బంధకాలు ఉన్నా సరే వెళ్ళాల్సి రావటం అది కూడా ఆయన చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ తనకిచ్చిన సాక్ష్యం ఏంటో చెప్తున్నారు. తాను దేని గురించి ప్రయాసపడుతున్నారు అది కూడా చెప్తూ అక్కడున్న పెద్దల్ని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆ జనాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు సంపాదించుకున్న రక్షణ వారి పట్ల బాధ్యత కలిగి మీరు ఉండాలి. కాబట్టి మీలో నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చే తోడేళ్ల గురించి, వంకర మనుషుల గురించి జాగ్రత్త పడండి అని చెబుతూ ఆయన ఏమంటారంటే, మిమ్మల్ని నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కాబట్టి మిమ్మల్ని నేను దేవునికి, ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాను అని చెప్తారు. దేవునికి, ఆయన కృపావాక్యానికి. ఆ దేవుడు ఎవరో మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాము. వీళ్ళనంట, ఈ పెద్దలనంట, అంటే ఆ పెద్దలకి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాన్ని వాళ్ళు కాయాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని సిద్ధపరిచిన పెద్ద సేవకుడు
సేవకుడైన పౌలు గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని దేవునికి, ఆయన కృపావాక్యానికి, దేవుడంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కృపావాక్యం అంటే యేసుక్రీస్తు, వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి నివసించిన యేసుక్రీస్తుకి వీళ్ళిద్దరికీ అప్పచెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన అంటారు. నేను మీ మధ్య ఉన్నంత కాలము ఆయన ఏమంటారని మీ కృపా వాక్యానికి అప్పగించి వెళ్ళిపోతున్నాను. ఆ ప్రభువు మీకు క్షేమాభివృద్ధి కలిగి చేస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధులలో మీకందరికి స్వాస్థ్యం అనుగ్రహిస్తారు. అంటే తమ మందల్ని జాగ్రత్తగా కాచుకుని మెలకువగా ఉండే ఆ పెద్దలకి ఏమనుగ్రహిస్తారంటే ఆ సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగించేటట్లు దీవిస్తారు. అంతేకాకుండా ఆ క్షేమాభివృద్ధి మాత్రమే కాకుండా పరిశుద్ధులందరిలో కూడా స్వాస్థ్యము మీకు అనుగ్రహిస్తారు అని ఆయన చెబుతూ, నేను మీ మధ్య ఉన్నప్పుడు నా చేతులతో నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఎవరి వెండిని, బంగారాన్ని, వస్త్రాల్ని నేను ఆశించలేదు. నా చేతులతో కష్టపడి నాకు సంబంధించిన వారందరినీ కూడా నేను పోషించాను. అటువలే మీరు కూడా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి అని చెప్తారు. ఇది ఇంకో హెచ్చరిక. అంటే కాపరులు, పెద్దలైన వాళ్ళు ఏం పని చేయాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుని పని చేయాలి. జీవనోపాధి కోసం వాళ్ళు కష్టపడుతూ తమ చేతులతో కష్టపడుతూ బలహీనులైన వారికి కూడా వాళ్ళు సంరక్షణ కల్పించాలి, పోషించాలి. కానీ ఇప్పుడు మన కాపర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంఘానికి వచ్చి దేవుడు కొనుక్కుని స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్న ఆ సంఘ సభ్యుల యొక్క ఆ వెండిని, బంగారాన్ని, వస్త్రాల్ని వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఎంత కాంట్రాస్ట్ గా జరుగుతుందో. అప్పటి కాలంలో పౌలు గారు ఎవరిది ఆశించకుండా చేతులతో పనిచేస్తూ తనను తాను పోషించుకుంటూ తన చుట్టూ ఉన్న బలహీనులను కూడా పోషించారు. ఆ సేవకుడు, పెద్ద సేవకుడైన పౌలు గారు. ఇప్పటి మన సేవకుల్ని ఆలోచిస్తే వారు దీనికి తగినట్లుగా ప్రవర్తించకపోగా మిగతా వారి మీద కూడా వారి యొక్క పోషణ భారం మోపుతూ ఇంకా నానా రకాల అక్రమాలు, మనం అవన్నీ చెప్పుకోక్కర్లేదు కానీ అందరికీ తెలిసినటువంటి అది ఓపెన్ సీక్రెట్ అనమాట. కాబట్టి పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని మీరు జ్ఞాపకము చేసుకొని ఆ మాదిరిని నేను మీ మధ్య కనపరిచాను కాబట్టి మీరు కూడా అలా ఉండండి అని ఆయన అక్కడ మిలేతు నుంచి యెరూషలేముకి ప్రయాణం అయిపోతూ చెప్పినటువంటి ఆ ఫేర్వెల్ మాటలు అనమాట. ఆయన ఆఖరి మాటలు వాళ్ళకి అవి చెప్పినప్పుడు వారందరూ కూడా ఇక నేను మీ మధ్యకి నేను మిమ్మల్ని చూడను అని చెప్పిన ఆ మాటల్ని, యెరూషలేములో నా కోసం బంధకాలు, శ్రమలు ఉన్నాయి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని అక్కడున్న పెద్దలందరూ ఆయన మీద పడి ఏడ్చుకుంటూ ఆయన సాగనంపుతారు. ఇక్కడ పౌలు గారు పెద్దలకి చేసిన హెచ్చరికలు ఇప్పుడు మన కాపరులకి, సేవకులకి అవి నిజంగా అవి మంచి మాటలు వాళ్ళు పాటిస్తే, లేకపోతే ఒక కొరడా పెట్టనమాట. అప్పుడు మన కాపరులు ఈ పాటించకపోతే అక్రమము చేయవారులా నా ఇద్దరి నుంచి పొందని యేసుక్రీస్తుతో పరలోకంలో చెప్పించుకుంటారు. అంత సిగ్గుపడేటటువంటి పనులు మన సేవకులు, మన కాపరులు, మన సంఘాధ్యక్షులు చేయకూడదు. వాళ్ళని పోషించుకుంటూ మిగతా వాళ్ళని, బలహీనలు కూడా సంరక్షించే విధానంలో వాళ్ళు నడుస్తూ సంఘములో ఏ క్రూరమైన తోడేళ్లు, వంకర మనుషులు ప్రవేశించకుండా చూసుకోగలగాలి. ఇది నిజంగా ఈ కాలానికి తగినట్లు ఈ త్రిత్వంలో నిజంగా దేవుడు ఒక అద్భుతమైన సందేశం అందరికీ కూడా. అయితే మనము చూస్తే ఇందాకైతే ఇండివిజువల్స్ ని దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, బండ మీద కట్టిన ఇంటిలాగా కట్టుకోమన్నారు, ఇసుక మీద కట్టిన ఇంటిలాగా చేయొద్దన్నారు. అది ఇండివిజువల్స్ కి. ఇప్పుడు పౌలు గారు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నారు. మనము పాత నిబంధన వాక్య భాగం చూస్తే ఇర్మియా ప్రవక్త గారు రాసిన 15వ అధ్యాయంలో అక్కడ ఆఖరి వచనాలు మనకి 19 నుంచి 21 3 వచనాలు, కానీ అందులో ఎంతో విలువైన మాటలు. ఆ 19వ అధ్యాయం అంతా చదివితే అక్కడ ప్రజల్ని దేవుడు వారి యొక్క వ్యతిరేక విధానాల్ని, వారు తన నుంచి తిరిగిపోయిన దానిని బట్టి వారి మధ్యకు రప్పించిన శిక్షల్ని ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇంత భయంకరమైన ఉగ్రత వారి మీద కుమ్మరించబడిందా? అయినా సరే వారు అప్పటికప్పుడు దేవుని వైపు తిరుగుతున్నారు. మరలా ఆయన యొక్క దయని, ప్రేమని, కరుణని మర్చిపోయి మళ్ళీ విగ్రహారాధన వైపు తిరుగుతా ఉన్నారు. అక్కడ చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అక్కడ ఖడ్గానికి కొంతమందిని అప్పగిస్తున్నానంటున్నారు, చీల్చివేయటానికి కుక్కలకు అప్పగిస్తానంటున్నారు, చెరసాలకు కొంతమందిని అప్పగిస్తానంటున్నారు. ఆ విధంగా జనులకి జరగబోయే శిక్షలన్నీ చెబుతున్నప్పుడు మనకి ఇవ్వబడిన వాక్య భాగం 19 నుంచి 21 వచనాలు మాత్రమే. దానికి ముందు అక్కడ జనులు
దేవునితో మాట్లాడుతూ మమ్మల్ని గుర్తు చేసుకో, మేము సిగ్గుపడేటటువంటి పనులు, నీ దగ్గర నుంచి వచ్చే శిక్షలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ శ్రమను మేము తాళలేమని అడిగినప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని 19వ వచనము మొదలవుతుంది. ఏమని అంటున్నాడంటే, నీవు నా తట్టు తిరిగినడలా నా సన్నిధిని నీకు నిలిచే భాగ్యాన్ని నీకిచ్చి నిన్ను తిరిగి రప్పిస్తాను. జస్ట్ కొంచెం దేవుని వైపు తిరిగితే చాలు, మిగతావన్నీ వదిలేసి అప్పటిదాకా వాళ్ళు పాటించిన వ్యతిరేకపు విధానాల్ని, దేవునికి కోపం తెప్పించిన పనులన్నిటిని వదిలేసి ఆయన వైపు ఒక్కసారి తిరిగితే చాలంటే తమ ప్రవర్తనను మార్చుకుని దేవా అని ఆయన వైపు తిరిగితే ఆయన ఏమంటున్నారంటే, నా సన్నిధిని నిలబడే భాగ్యము నీకు కలిగేటట్లు తిరిగి నా దగ్గరికి నేనే రప్పిస్తానంటున్నారు. నువ్వు రావక్కర్లేదు, నీ స్వభావాన్ని మార్చుకుంటే దేవుడే నిన్ను రప్పిస్తానంటున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకొక వాగ్దానం చేస్తున్నారు. అక్కడ నువ్వు ఇంకో హెచ్చరిక చేస్తారు, వారు నీ తట్టుకు తిరగాలి కానీ నువ్వు వారి తట్టుకు తిరగద్దు అంటే, అక్కడ శత్రువులు కానీ ఎవరైతే వాళ్ళని కాంకర్ చేశారో వాళ్ళందరినీ గురించి చెప్తూ నానా రకాల జాతుల మనుషులు నువ్వు వారి వైపు తిరక్కు, వారు నీ వైపు తిరగాలి కానీ నువ్వు వారి వైపు తిరక్కు అని చెబుతూ, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నీచములైనవేవో ఘనమైనవేవో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు నా నోటి వలె ఉండువు. ఇది ఒక సంఘాధ్యక్షుడికి, సంఘాన్ని నడిపించేటటువంటి నాయకులకి దేవుడిచ్చేటటువంటి ఒక వరము. నీచములైనవేవో ఘనములైనవేవో నువ్వు గుర్తుపడితే అప్పుడు నువ్వు నా నోటి వలె ఉండువు. ఇది పౌలు గారి గురించి చెప్పినట్లుగా మనకిచ్చిన పత్రికా వాక్య భాగం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన గుర్తుపట్టాడు, నీచాలైనవేవో ఘనములైనవేవో ఆయన గుర్తుపట్టాడు. అందుకని నేను వెళ్ళిపోయేటప్పుడు మీరు జాగ్రత్త, ఇక్కడికి తోడేళ్లను రానివ్వకండి, ఇక్కడికి వంకర మనుషులను రానివ్వకండి అని చెప్పాడు. అంటే ఎవరు తోడేళ్ల లాంటి వారో, ఎవరు వంకర మనుషులు ఆయన గుర్తుపట్టాడు కాబట్టి చాలా స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని పౌలు గారు తండ్రి అయిన దేవుని నోటి వలె ఉన్నారు. ఆయన నోటి వలె ఉండటము అంటే కృపావాక్యము యేసుక్రీస్తు ఆయన నోటి వలె ఉన్నారు. అంటే ఆ వాక్యానికి తగినట్లు పౌలు గారు నడుచుకున్నారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇండివిజువల్స్కి ఇచ్చే హెచ్చరిక వేరు, సేవకులకి చెప్పే హెచ్చరికలు వేరు. సేవకుల్ని తయారు చేసిన ఆ పెద్ద సేవకుడైన పౌలు గారు దేవుని నోటిలాగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన 3 రోజులు కళ్ళు లేక ఉన్నప్పుడు అననీయాతో చెప్తారు, నేను అతనిని అన్ని జనుల కోసము వెలుగులాగా ఉండటానికి నియమించుకున్నాను, ఆయన అనేక శ్రమల్ని అనుభవించి నన్ను మహిమపరుస్తాడని చెప్తున్నారు. అందుకని పౌలు గారు దేవుని నోటిలాగా ఉన్నారు. ఆయన గుర్తుపట్టారు, ఏవి నీచములైనవో ఏవి ఘనములైనవో గుర్తుపట్టే జ్ఞానం పౌలు గారికి ఉన్నది కాబట్టి ఆయన దేవుని నోటి వలె ఉన్నారు. ఇప్పుడు నిన్ను ఎలా ఉంచుతానంటున్నారంటే, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నియమిస్తాను. ఈ ప్రజలు అంటే ఆయన యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేములో ఉన్న ప్రజల్ని పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తానన్నారు. అంటే ఎవరైతే దేవుని నోటి వలె ఉంటారో ఆ పెద్ద సేవకుడు అనేక మంది సేవకుల్ని తయారు చేశారు. కాబట్టి అట్లాంటి పౌలు గారిని దేవుడు ఏమంటున్నారంటే, నిన్ను ఎలా నియమిస్తారంటే, ఈ ప్రజలు దేవుని ప్రజల్ని అంటే దేవుని సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మందలు, ఆ మందల్ని ఆ ప్రజలని ఎవ్వరు కూడా పడగొట్టకుండా ఉండేటట్లు నిన్ను ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తాను. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయకుడినై ఉంటాను. వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ వారెవ్వరు గెలవరు. దుష్టుల నుంచి నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతానని ఆయన అక్కడ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా తమ జీవితాన్ని బండ మీద కట్టుకున్న ఇంటిలాగా దేవుని మాట మీద కట్టుకోవాలి. అది ఇండివిజువల్స్కి ఇచ్చే హెచ్చరిక. అదేవిధంగా సేవకులైన వారు, దేవుడు సంపాదించుకున్న సంఘాలని కాపు కాచే సేవకులు ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎవరు మంచివారో కాదో వాళ్ళు చూడగలగాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. పెద్ద సేవకుడు తమని సేవకులుగా చేసినటువంటి తమ తండ్రి, తమ పై నాయకుడు అంటే పౌలు గారు, ఆయన చెప్పిన విధానంలో వారు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటారు పౌలు గారు. యేసుక్రీస్తు చెప్పినట్లు పుచ్చుకున్నట కంటే ఇచ్చుటే ధన్యమన అనే మాదిరిని నేను మీ మధ్య కనపరిచాను కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి.
చిన్న చిన్న నాయకులు, చిన్న చిన్న సేవకులు, చిన్న కాపరులు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తర్ఫీదు పొందారో వాళ్ళు ఒక మాదిరిని చూపించగలిగే వారిగా ఉండాలి. ఇక పెద్ద నాయకుడైన పౌలు గారి కోసమే రాసినట్లు మనకి ఇవ్వబడిన పాత నిబంధన వాక్య భాగంలో నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారం. ఇప్పుడు పౌలు గారు ఎవరు అంటే ఇత్తడి ప్రాకారము. ఆ ఇత్తడి ప్రాకారం మామూలు గోడలు ఇటుకలతో కట్టే ప్రాకారం కాదు, కాంపౌండ్ వాల్ కాదు, ఇత్తడితో కట్టే ప్రాకారంగా పౌలు గారు మిగతా వాళ్ళందరినీ సంరక్షిస్తున్నారంట. నువ్వు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా ఉంటావు. నీ సంరక్షణలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. నీ మీద యుద్ధం చేస్తారు కానీ మిగతా వారు గెలవరు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తానని ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇండివిజువల్స్ గా ఉన్నటువంటి వారికి హెచ్చరిక, సేవకులుగా ఉన్నటువంటి వారికి హెచ్చరిక, సేవకులను తయారు చేసే పెద్ద నాయకుడు, పెద్ద కాపరి గారికి ఒక అద్భుతమైన వాగ్దానం. ఇందులో బండ మీద కట్టబడిన ఇంటివా, లేదా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆ సంఘాన్ని కాచే నాయకుడివా, లేకపోతే ఇత్తడి ప్రాకారంగా ఉండే పెద్ద కాపరివా? ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఎవరికి వారు తర్కించుకుని మన స్థానం ఏది? నేనైతే ఒక సామాన్యమైన ఇండివిజువల్ని, నా జీవితం బండ మీద, దేవుని మాట అని బండ మీద కట్టుకోదలిచాను నా ఇంటిని, నా జీవితాన్ని. కానీ సేవకులు, మన పాస్టర్స్ ఎలా ఉండాలో కూడా ఉంది. ఇలాంటి చిన్న చిన్న సేవకులందరినీ తయారు చేసిన పెద్ద నాయకులు మనకి ఎక్కడో ఉంటారు. వారు ఎలాంటి వారుగా ఉంటారంటే ఇత్తడి ప్రాకారంగా ఉంటారు. ఎంత అద్భుతంగా దేవుడు తన ప్రజలకి ఒక రక్షణని, ఆ రక్షణ కోసం ఒక ప్రణాళికని సిద్ధం చేస్తూ ఎవరెవరు ఎలా ఉండాలో దేవుడు చూపిస్తా ఉన్నారు. ఈ విధంగా మనకి ఇవ్వబడిన ఈ 3 పాఠ్యాంశాలలో అందరికీ ఉన్న హెచ్చరికల్ని మనం ఏ స్థానంలో ఉన్నా సరే దానిని ఖచ్చితంగా మనం మననం చేసుకుంటూ జాగ్రత్త వహిస్తూ దేవుడు చెప్పిన మాదిరిలో మనం అందరం నడుచుకోవడానికి మనం ఉండాలి. మన నాయకులు కూడా అదే విధంగా ఉండగలిగినట్లు మనందరం ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అద్భుత రీతిలో ప్రవ్వ 3 రకాలైనటువంటి కేటగిరీస్ వారితో కూడా మీరు మాట్లాడారు ప్రవ్వ. ఎవరికి వారు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకుని దానికి తగినట్లుగా, నీ పిలుపుకి తగినట్లుగా మేమందరము ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి మాకు సహాయం చేసే గొప్ప దేవుడు ప్రవ్వ. నీ పిలుపుకి తగినట్లు మేము ఉండటానికి మాకందరికీ సహాయాన్ని, నడిపింపుని, శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వమని, తొట్టుపాటు లేకుండా మేమందరము నీ దారిలో నడవటానికి నీ సిద్ధపాటు మాకు కలిగించమని, నీ యొక్క దీవెన మా అందరి మీద ఉంచమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always